అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మన తెలంగాణ రాష్ట్రం నుండి బతుకమ్మను తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక బతుకమ్మ బహుశా మనం ఆడమేమో, బతుకమ్మ అనేటటువంటి పేరు కూడా వినబడదేమో. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనులు కొన్ని చూస్తూ ఉంటే మహిళలు ఆశ్చర్యపోతున్నారు. రేవంత్ రెడ్డికి ఏమైంది? ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మారిపోయిండు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగానే ఉంటుండే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, ఉన్నటువంటి పేర్లను మారుస్తూ ఉన్నాడు, ఉన్నటువంటి అంశాలను తీసేస్తూ ఉన్నాడు, అన్ని కొత్త కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ పట్టుకొస్తున్నాడు, కొత్త కొత్త పేర్లను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇక కొన్ని పండగలకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఖైరతాబాద్లో గణపతి నిమజ్జనం జరిగింది. నిమజ్జనంలో రేవంత్ రెడ్డి పాట పెట్టించారు ఖైరతాబాద్ గణపతి నిమజ్జనంలో. తర్వాత నిమజ్జనానికి అనేకమైనటువంటి నిబంధనలు పెట్టారు. అవన్నీ కూడా మనం చూసినాం. హుటాహుటిన 3 కార్లు వేసుకొని రేవంత్ అన్న వచ్చిండు, హడావిడి ఆగమాగం తొక్కిసలాట కూడా జరిగింది. అవన్నీ కూడా మనం చూసినాం. సరే, రేవంత్ అన్న నాదొక ట్రెండ్ మార్క్ సెట్ చేసుకోవాలి, కేసీఆర్ కంటే నేనే గొప్పోడిని, కేసీఆర్ కంటే నేనే అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్పి రేవంత్ అన్న జనాల దగ్గర నుండి అనిపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓకే, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా పాత ముఖ్యమంత్రి కంటే నేనే బెటర్ అని చెప్పి అనిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దాంట్లో రేవంత్ అన్న కూడా కొంత ప్రయత్నం చేస్తున్నాడు, అక్కడ మనం అప్రిషియేట్ చేయాలి. కానీ రేవంత్ అన్న చేస్తున్నటువంటి కొన్ని పనులు చూస్తుంటే మహిళలు చీగొడుతున్నారు, గింత ఘోరం అంటున్నారు. మీకు బతుకమ్మ చీరల ఐడియా ఉండే ఉంటుంది. బతుకమ్మ పండుగ అంటే అత్యంత సాంప్రదాయమైనటువంటి పండుగ, సంస్కృతి ఉన్నటువంటి పండుగ, చాలా అద్భుతమైనటువంటి పండుగ. మనం చాలా అద్భుతంగా సంబరాలు చేసుకుంటాం. దాదాపు 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు నడుస్తాయి. ప్రతి ఊర్లో ఎక్కడ మనోళ్ళు ఉంటే అక్కడ పండుగ నడుస్తూనే ఉంటుంది, ఎక్కడ మనోళ్ళు అక్కడ సంబరాలు నడుస్తూనే ఉంటుంది. బతుకమ్మని మధ్యలో పెట్టి అందరూ ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. 9 రోజుల పాటు మహిళలు సంబరాలు చేసుకుంటారు. తర్వాత బతుకమ్మని పూలతో పరిచినటువంటి బతుకమ్మని తీసుకుపోయి నీళ్ళల్లో వేస్తారు. అవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి పండుగ కదా. మహిళలకు అత్యంత కీలకమైనటువంటి పండుగ కూడా బతుకమ్మే. చాలా సాంప్రదాయంగా ఆడతారు బతుకమ్మ పండుగ. దాదాపు 9 రోజుల పాటు పూలను పూజిస్తారు, పూలను మొక్కుతారు, పూలకు దండం పెడతారు, పూలను పూజిస్తారు మన దగ్గర. సో బతుకమ్మ కవిత అత్యంత కీలకంగా ఒక బ్రాండ్ అంబాసిడర్ లెక్క తయారు చేసింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బతుకమ్మను చాలా అద్భుతంగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమం చేసిండు. బతుకమ్మ కోసం సపరేట్ చెరువులు కూడా తయారు చేయించిండు కేసీఆర్. బతుకమ్మ ఆడడానికి సపరేట్ చెరువుల దగ్గర పెద్ద పోలేపించిండు, లైట్లర్ అని చెప్పించిండు. ఇవన్నీ కూడా కేసీఆర్ హయాంలో జరిగినాయి. సరే, రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ఇలాంటి వీడియోలు బలంగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తా. రైట్గా టాపిక్లోకి వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేటటువంటి పని ఏందో తెలుసా? బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి పేరు మార్చేసిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా బతుకమ్మ టైంలో ప్రతి మహిళకు చీర ఇచ్చేది. ఆ చీర పేరు బతుకమ్మ చీర అని పెట్టుకునేది. మహిళల ఆత్మగౌరవ చీర అని పెట్టుకునేది. మహిళలు సాంప్రదాయంతో సంస్కృతితో ఆడుకునేటటువంటి అద్భుతమైనటువంటి చీర అని చెప్పి మనం పిలుచుకునేది. కానీ రేవంత్ అన్న బతుకమ్మ అనేటటువంటి పేరు మార్చేసిండు. బతుకమ్మ అనేటటువంటి పేరు మార్చేసి రేవంత్ అన్న ఏం పెట్టిండో ఇక మీకు చూపిస్తే పరేషాన్ అవుతారు. ఒకసారి మీరు చూడాలి. ఏమని పెట్టిండు తెలుసా అన్న? ఇంద్రమ్మ మహిళా శక్తి అని చెప్పి చీర పేరు పెట్టిండు. ఇంద్రమ్మ మహిళా శక్తి అది చీర పేరు. ఇగో ఇట్లా పెట్టిండు చీర. ఈ చీర ఇప్పుడు మన మహిళలకు ఇస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం చెప్పాలి రేవంత్ అన్నకు? బతుకమ్మ చీరను తీసేసి రేవంత్ అన్న ఇగో ఈ చీరను మన మహిళలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇలాంటి చీరలు ఆ ప్యాకింగ్ మీద ఇట్లా వస్తుంది, చూస్తున్నారు కదా. ఆ ప్యాకింగ్ మీద ఇట్లా వస్తుంది. ఏమని ఇందిరా మహిళా శక్తి అని చెప్పి మనకి ఇట్లా వస్తుంది. ఈ చీరను ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి ఇందిరమ్మ ఫోటో, సో ఇట్లా ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఫోటో ఉంది, తర్వాత కొండా సురేఖ ఫోటో, దామోదర్ రాజనరసింహ ఫోటో, కాదు సోనియా గాంధీ ఫోటో, ఖర్గే ఫోటోలు పెట్టుకొని ఈ విధంగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు ఫోటోలు. ఇప్పుడు మనం బతుకమ్మ పేరే మార్చేసిండు రేవంత్ అన్న. బతుకమ్మ చీరలను పెడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏంది? బతుకమ్మ చీరలను పెడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చినటువంటి బాధ ఏంది? ఎందుకు ఇట్లా పెట్టాలి? ఇట్లా పెట్టడానికి గల కారణం ఏంది? ఏమొచ్చిందని చెప్పి ఇప్పుడు రేవంత్ అన్నకి రకరకాలుగా మాట్లాడుకుంటారు మహిళలు. తర్వాత ఇంకో విషయం ఏం తెలుసా? బతుకమ్మ చీరలు ఇప్పుడు ఇయ్యరట, బతుకమ్మ అయిపోయిన తర్వాత ఇస్తారట. ఎవరైనా బతుకమ్మ అప్పుడు చీరలు ఇస్తే బతుకమ్మ చీర వీళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి చీర కట్టుకొని డ్యాన్స్ చేస్తారు. బతుకమ్మ దగ్గర సంబరాలు ఉంటాయి.
బతుకమ్మ అయిపోయిన తర్వాత చీర ఏం చేసుకుంటారు మహిళలు? అంటే మీరు ఇచ్చే చీరలు వాళ్ళకి దొరకలేవా? మీరు ఎంత చీర ఇస్తారు? 300 రూపాయలు 200 రూపాయల చీరనే కట్టుకొని డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు చీరలు కొనుక్కునేటటువంటి పరిస్థితుల్లో లేరా మహిళలు? ఇప్పుడు ఇయ్యరట బతుకమ్మ అప్పుడు. కొంతమంది మహిళలు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో పేదరికమైనటువంటి కుటుంబంలో ఉంటారు. చీరలు కొనుక్కోలేనటువంటి పరిస్థితులలో చాలామంది మహిళలు ఉంటారు. వాళ్ళ కుటుంబ నేపథ్యం, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. తెలంగాణలో అందరూ ఉన్నోళ్ళు కాదు, అందరూ మిడిల్ క్లాస్ కాదు, బిలో మిడిల్ క్లాస్ కాదు. కొంతమందికి అసలు డబ్బులు లేవు, కొంతమందికి తినడానికి తిండి లేనటువంటి నేపథ్యాలు కూడా ఉంటాయి తెలంగాణలో. వాళ్ళ లాంటి ఇప్పుడు ఇంపార్టెంట్ కదా చీరలు ఇవ్వడము. అరే మా రేవంత్ అన్న, మా తమ్ముడు మాకు హెల్ప్ చేసిండు, చీరలు ఇచ్చిండు, మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు మేము కట్టుకొని డ్యాన్స్ చేయాలని చెప్పి చాలామంది అనుకుంటారు. ఆ చీరలు ఇవ్వడం వల్ల మొత్తం అందరు కూడా చీరలు కట్టుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి చీరలకు సంబంధించిన వ్యవహారంలో మాట్లాడుకుంటారు, డ్యాన్స్ చేస్తారు, సంబరాలు చేసుకుంటారు. ఇవన్నీ ఉంటాయి కదా. బతుకమ్మ టైంలో ఇయ్యరట, సంక్రాంతికి ఇస్తారట చీరలు. ఇలా తెలియని విషయం ఏంటంటే సంక్రాంతి పండుగ కీడు పండుగ అని కూడా అంటాం మనం. అప్పుడెందుకు చీరలు? అసలు బతుకమ్మ అనేటటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారుస్తున్నాడు. మీరు చూసారు కదా, ఇందిరమ్మకి సంబంధించినటువంటి ఫోటో పెట్టుకొని రేవంత్ అన్న చీరలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. చనిపోయినటువంటి వ్యక్తి ఫోటో పెట్టి ఏం చెప్పాలి? ఇక మళ్ళీ ఫోటో కూడా చూడు ఎట్లా పెట్టిండో. అంటే ఇప్పుడు ప్రభుత్వం నుండి ఇస్తుర్రా బతుకమ్మ చీరలు, బతుకమ్మ ఆడమని ఇస్తుర్రా, లేకపోతే ఉత్తగానే ఇస్తుర్రా ఈ ఫోటో? ఈ విధమైనటువంటి వ్యవహారం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. తర్వాత మీకు తెలంగాణ తల్లి విగ్రహం గుర్తుంటుంది కదా. ఇగో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఒకసారి మీరు చూస్తే రేవంత్ అన్న చేసినటువంటి కథ. మన పాత తెలంగాణ తల్లి, కొత్త తెలంగాణ తల్లిని మీరు చూడాలి. మన పాత తెలంగాణ తల్లి బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు పట్టు చీర, బంగారం, తర్వాత చేతిలో బతుకమ్మ, చేతిలో మొక్కజొన్నకు సంబంధించినటువంటి పొత్తులు ఇవన్నీ ఉంటుండే. అంటే బతుకమ్మ అంటే మహిళలు ఆడేటటువంటి బతుకమ్మ, ప్రత్యేకమైనటువంటి పండగ లెక్క చూస్తుండే మనం. చేతిలో మొక్కజొన్న పొత్తులు, చేతిలో అది ఉంది కదా, దాన్ని మనం ఏమంటుండే, మన వ్యవసాయానికి సంబంధించినటువంటి మారుపేరు లెక్క చూస్తుంటే. తర్వాత మహిళలకు కిరీటం ఎందుకు ఉంటుందంటే మహిళలను మనం గౌరవించాలి. మహిళ ఒక దేవత లెక్క. మన ఇంట్లో మహిళలంటే ఒక దేవత లెక్క. మన ఇంట్లో మహిళకు మనం అత్యంత గౌరవం ఇవ్వాలి. అందరికంటే కీలకమైనటువంటి వ్యక్తి మహిళ. మహిళను శక్తి, మహిళను భక్తి లెక్క మనం పూజించాలని చెప్పి మనం కిరీటం పెడతాం, ఒక దేవత లెక్క. తర్వాత మహిళ ఎందుకు అంటే సాధారణంగా బంగారం గింగారం ఎందుకు ఉంటుందంటే మా తెలంగాణ బిడ్డలకి ఏం తక్కువ, మా తెలంగాణ మహిళలకి ఏం తక్కువ, వాళ్ళు బంగారం వేసుకోవద్దు, వాళ్ళు బంగారం వేసుకోవాలి, పట్టు చీర కట్టుకోవాలి. మా తెలంగాణ ఏం పేదరికమైనటువంటి తెలంగాణ కాదు, మా తెలంగాణలో కూడా మేము అందరం ఉన్నోళ్ళమే, మా తెలంగాణలో మేము ఆత్మగౌరవంతో ఉంటాం, మా తెలంగాణలో మేము చాలా ధైర్యంగా అద్భుతంగా ఉంటాం, మాకేం తక్కువ అని చెప్పి మనము పట్టు చీర, తర్వాత వడ్డానము, తర్వాత బంగారం అన్నీ కూడా బతుకమ్మను అంటే తెలంగాణ తల్లిని మనం వేసి ఇట్లా పెడుతుండే మన ఆత్మగౌరవం కోసం. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇట్లున్నటువంటి ఇగో ఇటు రెడ్ కలర్ శారీ కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇట్లా మన రేవంత్ వచ్చిన తర్వాత మన తెలంగాణ తల్లి పరిస్థితి చూడండి. మన తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మని తీసేసిండు రేవంత్ అన్న. బతుకమ్మని తీసేసిండు, మొక్కజొన్న పొత్తు పెట్టిండు. తర్వాత పట్టు చీర కూడా కాదు, నార్మల్ చీర. రేవంత్ అన్న ఏమంటున్నాడు అంటే తెలంగాణ తల్లి అంటే గిట్లుండాలట. తెలంగాణ తల్లి అంటే ఏం పైసలు లేకుండా, ఉత్తగానే బంగారం గింగారం ఏం లేకుండా పేదరికంలో మన తెలంగాణ తల్లి ఉండాలి. తెలంగాణ తల్లి అంటే బంగారం వేసుకోవద్దు, తెలంగాణ తల్లి అంటే కిరీటం పెట్టుకోవద్దు, తెలంగాణ తల్లి అంటే పట్టు చీర కట్టుకోవద్దు, తెలంగాణ తల్లి అంటే బతుకమ్మ పట్టుకోవద్దు, తెలంగాణ తల్లికి గద్దె ఉండొద్దు. ఇగో గిట్లా తెలంగాణ తల్లిని తయారు చేసిండు రేవంత్ అన్న. ఈ తెలంగాణ తల్లి చేతులకు వెళ్ళి బతుకమ్మను ఎప్పుడో తీసేసిండు రేవంత్ అన్న. తర్వాత ఇప్పుడు బతుకమ్మ అనేటటువంటి పేరు తీసేసి ఇందిరా మహిళా శక్తి అని చెప్పి పెట్టిండు. ఇప్పుడు ఏం చెప్పాలి ఇప్పుడు రేవంత్ అన్నకు? అందుకే నేను చెప్తున్నా, తెలంగాణ నుండి బతుకమ్మ అవుట్. బతుకమ్మని తీసేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో ఇక లేదన్నట్టే లెక్క. ఇక మీరు బతుకమ్మ అని చెప్పి అనొద్దని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇవన్నీ పనులు చేస్తుండో తెలుసా? బతుకమ్మ అంటే చాలామందికి కేసీఆర్ గుర్తుకొస్తాడు. బతుకమ్మ చీరలు కేసీఆర్ ఇచ్చేది. బతుకమ్మ అనేటటువంటి పండుగను అత్యంత కీలకంగా కేసీఆర్ సంబరాలు చేసేది. అక్కడ పోలీసులను పెట్టేది, అక్కడ అంత అద్భుతంగా ఉంటుండే, లైట్లు పెట్టేది, డీజే బాక్సులు పెట్టించేది. ప్రభుత్వం అంతా ఇన్సైట్ తీసుకునేది. కలెక్టర్లు పోయి కూడా ఆడేది బతుకమ్మ తెలుసా? ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పోయి ఆడేది. మొత్తం బందోబస్తు చూసుకునేది. తర్వాత చెరువు దగ్గర వీళ్ళు బతుకమ్మని నీళ్ళల్లో వేస్తారు కదా, అక్కడ భారీ బందోబస్తు ఉంటుండే. ఇవన్నీ కూడా ఉంటుండే. తర్వాత కవితను గుర్తు తెచ్చుకుంటారు బతుకమ్మ అంటే. బీఆర్ఎస్ ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకుంటారు బతుకమ్మ అంటే. ఇప్పుడు బతుకమ్మ అంటే కేసీఆర్ గుర్తుకొస్తుంది కాబట్టి కేసీఆర్ గుర్తుకు రావద్దు అంటే బతుకమ్మని తీసేయాలి.
బతుకమ్మ అనే పేరు ఉంటే బతుకమ్మ అనే పేరు పెట్టింది కేసీఆరే కాబట్టి, కవితనే కాబట్టి బతుకమ్మ అనే పేరు ఉండొద్దు. బతుకమ్మ అనే పేరు ఉంటే కేసీఆర్ యాదికి వస్తాడు. బతుకమ్మ అనే పేరు తీసేసినాం అనుకో కేసీఆర్ ఎందుకు యాదికి వస్తాడు? ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని రేవంత్ అన్న చెప్పిండు కదా, దాంట్లో బతుకమ్మ కూడా తీసేస్తున్నాడు రేవంత్ అన్న. ఆల్రెడీ సెక్రటేరియట్ పేరు మార్చిండు, ప్రగతి భవన్ నుండే ప్రజాభవన్ చేసిండు, టీఎస్ తెలంగాణ స్టేట్ అని ఉంటే టీజీ తెలంగాణ అని తెచ్చిండు, పేరు మార్చిండు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి మస్తుగా చేసిండు. 1-2 కాదు, మస్తుగా చేసిండు. అన్ని కొత్త కొత్త రూల్సే, అన్ని కొత్త పనులే కానీ అన్ని చెత్త పనులు లెక్క అనిపిస్తున్నాయి. తిడుతుర్రు జనం, మహిళలు చీగొడుతుర్రు, రేవంతులు మహిళలు తిడుతున్నారు తెలుసా. ఏం చేసుకోవాలి? బతుకమ్మ చీరలు పండుగ అయిపోయిన తర్వాత ఇవేం పేర్లు, ఈ బతుకమ్మకు సంబంధించిన సంబరాలు ఇవి, కథ ఏది, ఏమవుతుంది అని చెప్పి ఊళ్ళే సెక్రటరీ ఉంటారు కదా. ఇప్పుడు సర్పంచ్లో పదవీకాలం అయిపోయింది కాబట్టి గ్రామ పంచాయతీ మొత్తం సెక్రటరీ నడపాలి. సెక్రటరీలు లేఖలు రాస్తున్నారు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు, ముఖ్యమంత్రికి. మేము ఇక గ్రామ పంచాయతీ నడపలేకపోతున్నాం, బతుకమ్మ వస్తుంది, బతుకమ్మకు లైట్లు గీట్లన్నీ వేపియాలి, బతుకమ్మకు మొత్తం ముగ్గు ఓపియాలి, చెరువు కాడ లైట్లు వేపియాలి, చెరువు కాడ ముగ్గు వేయాలి, చెరువు సాఫ్ చేపియాలి, చెరువు కాడ గ్రౌండ్ చేపియాలి, జేసీబీకి కూడా మా తన పైసలు లేవు, ట్రాక్టర్తో సాఫ్ చేపిద్దామన్న మా దగ్గర పైసలు లేవు, ఏం చేయాలో మాకు అర్థమైతలేదని చెప్పి సెక్రటరీలు వాళ్ళు రాస్తురు, లేఖ రాస్తురు ఎమ్మెల్యేలకు. సార్ ఏమన్నా బడ్జెట్ ఇయ్యి, గ్రామ పంచాయతీ అంతా నిల్లు ఖాళీగా ఉంది, పైసలు లేవు, ఏదోటి చేయరి అని చెప్పి వాళ్ళు లేఖలు రాసేటటువంటి పరిస్థితి. ఏం చెప్పాలి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి? ఆయన చేసే పనులు అట్లా, బతుకమ్మని తీసేసే కార్యక్రమం చేస్తుండే. ఇప్పుడు అసలు బతుకమ్మ అనే పేరు ఉంటే వచ్చిన బాధ ఏంది, తప్పేంది? బతుకమ్మ చీరలు అని చెప్పిస్తే వచ్చినటువంటి ఇబ్బంది ఏంది ప్రభుత్వానికి? వచ్చినటువంటి బాధ ఏముంది? ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకోవాలా అన్నిటిపైన, రాహుల్ గాంధీ ఫోటో పెట్టాలనా, సోనియా గాంధీ ఫోటో పెట్టాలనా? ఏమనంటే తెలంగాణనిచ్చింది సోనియా గాంధీ, తెలంగాణనిచ్చింది సోనియా గాంధీ అంటే వీళ్ళంతా ఫైట్ చేసింది ఉత్తదేనా? శ్రీకాంతాచారి లేకపోతే కొన్ని 100 మంది తెలంగాణ ఉద్యమకారులు, 1200 మంది ఉద్యమకారులు, 100 మంది బలిదానాలు చేసుకున్నారు, చనిపోయినారు, రాస్తారోకోలు చేసినారు, రోడ్లపైన ధర్నా చేసినారు, తెలంగాణ కోసం కొట్లాడిరు, పోరాటం చేసిరు. వీళ్ళంతా ఉత్తగానే చేసిరా? వీళ్ళంతా టైంపాస్కి చేస్తే సోనియా గాంధీ తెలంగాణని ఇచ్చిందా? ఎట్లా? వీళ్ళందరూ కష్టపడుతుంటే, వీళ్ళందరూ ఇబ్బంది పడుతుంటే, వీళ్ళ బాధలు చూడలేక, వీళ్ళ కష్టాలు చూడలేక, వీళ్ళ కన్నీళ్లు చూడలేక ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోతుంటే, అరే వాళ్ళ రాష్ట్రం కోసం వాళ్ళ ఆఖరికి చనిపోవడానికి రెడీ అవుతూ ఉన్నారు, ప్రాణ త్యాగానికి రెడీ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళని అప్పచెప్పాలి, లేకపోతే ఇంకాస్త మంది ప్రాణం కోల్పోతారు, ఇంకొందరు ఇబ్బంది పడతారు, తర్వాత ఇంకా ఉద్యమం ఉవ్వెత్తున పెరుగుతుంది, ఉద్యమం పెరిగితే ఇంకా నష్టం జరుగుతుంది, ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి సోనియా గాంధీ తెలంగాణని ఇచ్చింది. అంతే తప్ప తెలంగాణను ఇవ్వాలనేటటువంటి ప్రేమతోటి కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నా అంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, ఆమె ఇవ్వకపోతే ఏడికి వెళ్ళి వస్తుందంటే తెలంగాణ అంటే ఇలాంతా పోరాటం చేయలేదా? పోరాటం చేయకుండా ఉత్తగానే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేద్దాం అని ఇచ్చిందా? ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఏమనంటే సోనియా గాంధీ, ఇందిరాగాంధీ ఫోటోలు ఎక్కడ చూడురి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి, తర్వాత నాకు తెలిసి అన్ని పథకాలకు ఇందిరాగాంధీ, నాకు తెలిసి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళదే పెడతారు నాకు తెలిసి అయితే అన్ని ప్రోగ్రామ్స్కి. ఇప్పుడు మొత్తం ఊళ్ళే ఇందిరాగాంధీ స్టాచ్యూలు పెట్టిస్తున్నారు, ఇందిరాగాంధీ స్టాచ్యూస్ అన్ని ఊళ్ళే. తెలంగాణ తల్లి విగ్రహాలు ఆల్రెడీ పెట్టిస్తున్నారు మొత్తం ఊరంతా. ఇప్పుడు ఇందిరాగాంధీ ఫోటోలు మొత్తం పెట్టిస్తారట, ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి ఏమంటారు విగ్రహాలు పెట్టిస్తారట ఊర్లో కూడా. మన రేవంత్ అన్న కథ ఇది. నాకు తెలిసి కేసీఆర్ ఆనవాళ్ళు కనబడొద్దు, బతుకమ్మ అంటే గుర్తుకొచ్చేది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, కవిత. ఆ ఆనవాళ్ళు లేకుండా చేయాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్ కావచ్చు. అందుకే రేవంత్ అన్న అన్ని కొత్త చేస్తున్నాడు. తెలంగాణ తల్లి చేతులకెళ్ళే బతుకమ్మని తీసేసిండు అన్న. లేకపోతే బతుకమ్మ ఆడడం రేవంత్ అన్నకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తెరపైకి వస్తూ ఉన్నది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఫెయిల్ అయిండు. మహిళలు చీగొడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. చూద్దాం ఏం జరగబోతుందో. చాలామంది మహిళలు అనుకున్నారు రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు 2500 ఇస్తా అని చెప్పిండు, మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పిండు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నాడు, 200 యూనిట్ల కరెంట్ అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు, సైకిళ్ళు ఇస్తా అన్నాడు, ఇవన్నీ చెప్పిండు. రేవంత్ రెడ్డి ఆఖరికి సీన్ కట్ చేస్తే మా అస్తిత్వాన్ని, మా ఇబ్బందిని, మమ్మల్ని అనేక విధాలుగా రేవంత్ రెడ్డి మోసం చేస్తూ ఉన్నాడు, ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఏందండి బతుకమ్మ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. బతుకమ్మ చీరలు ఒక ఆత్మగౌరవంతో ఇచ్చేటటువంటి అంశం. అలాంటిది రేవంత్ రెడ్డి చనిపోయినటువంటి వ్యక్తి ఫోటో పెట్టి వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆ ఫోటో కూడా ఎట్లుందో చూసిరు కదా. అంటే ఏడికెళ్ళి ఇస్తారు? ఇప్పుడు ఇందిరాగాంధీ ఫౌండేషన్లోకి వెళ్ళి ఏమన్నా ఇస్తుర్రా? ఇందిరాగాంధీకి ఏమన్నా ఫౌండేషన్ ఉంటే ఆ ఫౌండేషన్ పేరు మీద ఏమన్నా ఇస్తుర్రా? ఇందిరాగాంధీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా ఇస్తుర్రా చీరలు? తెలంగాణ ప్రభుత్వం నుండి కాదా? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? తెలంగాణ ప్రజల ఆస్తి కాదా?
తెలంగాణ మహిళలు కట్టేటటువంటి పన్నులతోటి కాదా మీరు ఇచ్చేది చీరలు? చూద్దాం ఏం జరగబోతుందో. రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఫెయిల్ అయిపోయాడు. తెలంగాణ నుండి బతుకమ్మ అవుట్. రేవంత్ను చీకొడుతున్న మహిళలు. చూద్దాం ఏం జరగబోతుందో.